హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నానండి. స్టోరీ విన్న తర్వాత ఎలా ఉంది, ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2021 అన్న ఫ్లెక్సీ చూసి ఆనందంగా లోపలికి అడుగుపెట్టాడు సురేష్. తను చదువుకునే రోజుల్లో. తన కల, తన ఊపిరి బాక్సింగ్. తనని ట్రాప్ చేసి కేసులో ఇరికించి జైలుకి పంపి బాక్సింగ్‌కి దూరం చేశారు కొందరు స్వార్థపరులు అనుకున్నాడు కోపంగా. తన వెనకే భార్య సునంద. సురేష్ భుజంపై చేయి వేసి నువ్వు సాధించాలనుకున్నది కొంతసేపట్లో చిన్నోడు సాధించబోతున్నాడు అన్నది ఆనందంగా. లోపల ఆడిటోరియంలో తమ కోసం రిజర్వ్ చేసిన సీట్లలో కూర్చున్నారిద్దరు. అప్పటికే ప్రేక్షకులతో నిండిపోయాయి సీట్లు. 10 నిమిషాల తర్వాత స్పాన్సర్స్ వచ్చారు బాక్సింగ్ కోర్ట్‌లోకి. మేనేజర్ ఒకతను మైక్ తీసుకొని గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ ఐ వార్మ్లీ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్. ది కాంపిటీషన్ విల్ స్టార్ట్ సూన్ అంటూ ఇంగ్లీష్‌లో చెప్తుంటే అందరూ వింటున్నారు. ఇంకో ఆయన మైక్ తీసుకొని ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉంది. నిజానికి స్పెషల్ కంటే కూడా ఒక మిరాకిల్ అనొచ్చు. ఇప్పుడు ఈ పోటీలో తలపడబోయేది మిస్టర్ కృతయుగ్. ఆ పేరు చెప్పగానే ఒకటే అరుపులు, కేకలతో ఆడిటోరియం దద్దరిల్లింది. అండ్ మిస్టర్ విశ్వక్. ఈ పేరు వినగానే కేకలు, అరుపులు సగానికి తగ్గాయి. ఇద్దరూ తెలుగు వాళ్ళే అంటూ నవ్వాడు. అక్కడున్న ఎల్ఈడి మానిటర్స్లో ఇద్దరి ఫొటోస్ డిస్ప్లే అయ్యాయి. అప్పుడే సురేష్ వాళ్ళ పక్కనే వచ్చి కూర్చున్నారు. శ్రీధర్ అండ్ శారద, విశ్వక్ పేరెంట్స్. సురేష్ శ్రీధర్ని చూసి నవ్వాడు. ఆయన ఓ స్మైల్ పడేశాడు బాగోదని. నేషనల్ యాంథమ్ మొదలైంది. అందరూ లేచి నిలబడ్డారు. శ్రీధర్ ఫోన్ వైబ్రేట్ అయింది. ఆయన లిఫ్ట్ చేసి చూశాడు. డాన్ అని మెసేజ్ కేమ్. అది చూసి శ్రీధర్ ఓ విషపు నవ్వు నవ్వాడు. కోర్టు ఖాళీ అయ్యాక విశ్వక్ వచ్చాడు ముందు. ఆడియన్స్ చూస్తూ ఫ్లయింగ్ కిస్సులు ఇస్తున్నాడు. ఎందుకంటే బాబు మోడల్ కూడా. బాక్సింగ్ క్రేజ్తో మోడల్ అయ్యాడు. కొన్ని ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయ్యాడు. కోర్టులో వచ్చి నిలబడి అందరికీ ఓ చెయ్యి ఊపాడు. విశ్వక్ విశ్వక్ అంటూ సడన్గా అరుపులు, కేకలతో హోరెత్తింది. 2 నిమిషాల తర్వాత ఎంటర్ అయ్యాడు యాటిట్యూడ్గా బాబ్. మిస్టర్ కృత్యోగ్ అంటే కృత్యోగ్ కృత్యోగ్ అంటూ అరుపులు. మనోడు అందరి వైపు చూసి నవ్వాడు. కొంతమంది ఫిదా నవ్వుకి. 6.2 అడుగుల కట్అవుట్, ఒత్తైన క్రాఫ్, మంచి ఫిట్ బాడీతో చూడడానికి ఓ రేంజ్లో ఉన్నాడు. అన్నట్లు ఈయన లాయర్ కూడా. 2 చోట్ల కోర్టులే సార్కే. పోటీ మొదలైంది. అందరూ ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. మొదట రౌండ్ విశ్వక్ గెలిచాడు. యుగ్ వైపు వేలు చూపిస్తూ వెళ్ళి కూర్చున్నాడు. యుగ్ ఏమాత్రం ఫీలింగ్స్ కనబడనీయకుండా బ్లడ్ తుడుచుకొని బెల్ మోగగానే మళ్ళీ లేచాడు. రెండో రౌండ్ కూడా విశ్వక్ కొట్టేశాడు. సునంద సురేష్ చేయి పట్టుకుంది కంగారుగా. సురేష్ కూల్ నందు, ఏం కాదు అన్నాడు నవ్వుతూ. ఆయన కొడుక్కి బాక్సింగ్ గురువు కూడా ఆయనే. ఒక తండ్రిగా ఏనాడు నేర్పించలేదు. స్టూడెంట్గానే ట్రీట్ చేసేవాడు. వన్స్ బయటికి వస్తే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. యుగ్ కన్నా ముందే ఇంకో సన్ కూడా, చైతన్య. సురేష్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తనే చూసుకుంటాడు. చాలా బిజీ. ఆయన సంగతి తర్వాత చూద్దాం. ముందు విశ్వక్ గాని సంగతి చూద్దాం. మూడవ రౌండ్ మొదలైంది. విశ్వక్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యుగ్ ఇచ్చే పవర్ఫుల్ పంచ్లకి తట్టుకోలేకపోయాడు. 12 రౌండ్స్లో 9-3 తేడాతో కృత్యక్ ఛాంపియన్ అయ్యాడు. సురేష్ అయితే ఒకటే చప్పట్లు. ఆ నిమిషం తను భూమి మీద నిలవలేదు. ట్రోఫీ ఇస్తుంటే కృత్యక్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇది మా డాడీ తీసుకుంటారు నా బదులుగా అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సరేనన్నారు. యుగ్ డాడ్ అని పిలిచాడు ఆనందంగా. సునంద వెళ్ళి సురేష్ వాడు పిలుస్తున్నాడు అన్నది కళ్ళు తుడుచుకుంటూ. సురేష్ లేచి వెళ్తుంటే శ్రీధర్ కోపంగా బయటికెళ్ళాడు. సురేష్ కోర్టులోకి రాగానే యుగ్, ఈయన మా డాడీ. అంతేకాదు నాకు బాక్సింగ్ నేర్పించింది కూడా ఈయనే. పేదరికంలో పుట్టి ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ బాక్సింగ్ అనే తన కలని నెరవేర్చుకోవడంలో ఓడిపోయిన విజేత అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. ట్రోఫీని సురేష్కి ఇచ్చారు. సురేష్కి మాటలు రావడం లేదు. జనాలు మసకబారుతున్నారు. కళ్ళు తిరుగుతున్నాయి. కింద పడిపోయాడు. కట్ చేస్తే హాస్పిటల్లో సీను. జస్ట్ ఓ ఇంజెక్షన్ ఇచ్చి ఆనందం మరీ ఎక్కువ. ఎలా జరిగింది, నథింగ్ టు వర్రీ అన్నారు. ముగ్గురు హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. నెక్స్ట్ డే కేవీఆర్ పార్క్ మార్నింగ్ 6:30. జాగింగ్ చేసే ఆడలేడీస్ ముచ్చట్లతో రిటైర్ అయ్యి గుంపులుగా కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకునే అంకుల్స్తో ఏమీ పట్టనట్లు చెవిలో ఇయర్ ఫోన్స్ తగిలించుకొని పాటలు వింటూ పరిగెత్తే మగజెంట్స్తో సందడిగా ఉంది. కొంచెం దూరంగా ఒక అమ్మాయి ల్యాపిలో ఏదో వర్క్ చేసుకుంటుంది. 10 నిమిషాల తర్వాత దూరం నుంచి ఒక్కటే గొడవ, అరుపులు. ఆ అమ్మాయి లేచి అటువైపు వెళ్ళింది. ఒక ఆమె మెడలో నుంచి ఎవరో గొలుసు తెంపుకొని పరిగెత్తాడు. అందరూ దొంగ దొంగ అంటూ అరుస్తున్నారు. ఆ దొంగ బాబు రేంజ్లో పరుగు తీస్తూ బయట తన కోసమే బైక్ మీద వెయిట్ చేస్తున్న ఫ్రెండ్ వెనక ఎక్కాడు. వాడు బండెక్కి పద జల్దీ అంటూ ముందున్న వారిని తొందరపెట్టాడు.
ముందున్నవాడు కళ్ళు దుబ్బయ్యవే స్టార్ట్ చేశాక, కానీ ఎందుకో కదలడం లేదు అంటూ వెనక్కి చూశాడు. యుగ్ 2 చేతులతో గట్టిగా హోల్డ్ చేసి ఆపాడు. అక్కడికొచ్చిన ఆ లాపీ పాప నోరు తెరుచుకొని చూసింది. వెనుకవాడు యుగ్‌ని చూసి బండి దిగి పరిగెత్తబోతుంటే యుగ్ బండిని వదిలాడు. ఆ ఫోర్స్‌కి బండి వెళ్ళి వాడికి తగిలి గొలుసు పైకెగిరింది. బాక్సర్ బాబు ఎగిరి క్యాచ్ పట్టుకొని అక్కడికొచ్చిన గొలుసు తాలూకా ఓనర్‌కిచ్చాడు. ఈ దొంగ వెనుక పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళలో ఒక అంకుల్ కోపంగా పోలీసులకి పట్టించాలి ఇలాంటి దొంగ వెధవల్ని అంటూ ఫోన్ తీశాడు. అందరూ అవును ఆ పని చేయండి అంటూ అరిచారు. కృత్యక్ సార్ జర ఆగుతారా? మెహూనా మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి నేను చూసుకుంటా అనగానే అందరూ జంపు జిలాని. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంట్రెస్టింగ్ చూద్దాం ఏం చేస్తాడో అనుకుంటూ వాళ్ళకి కనబడకుండా నిల్చుంది. కృత్యక్ వాళ్ళిద్దరిని అక్కడున్న ఫుట్‌పాత్ మీద కూర్చోబెట్టి తను వాళ్ళ ఎదురుగా నిల్చొని ఇప్పుడు చెప్పండి ఏంటి మీ కథ అంటూ కూల్‌గా అడిగాడు. వాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు. ఒకడు కొంచెం భయంగా దొంగలకి కథేముంటుంది సార్ అనగానే కృత్యక్ అబ్బో! అలా అంటే ఎలా సామీ? పుట్టిన ప్రతి వాడికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఒకడికి హీరో అవ్వాలనే కోరిక అది ఒక స్టోరీ. ఇంకొకడికి తను డాన్ అవ్వాలనే గట్టి కోరిక ఇది ఇంకో స్టోరీ. అలాగే మీ దొంగలకి కూడా ఏదో ఉంటుందిగా సినిమాల్లో చూపించినట్లు. జబ్బు పడ్డ తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లి ఇలా మీ రీజన్స్ మీకుంటాయిగా అన్నాడు నవ్వుతూ. ఆ అమ్మాయి హే హే క్యా స్మైల్ హే అనుకుంది నవ్వుతూ. ఆ దొంగ బాబులిద్దరూ కళ్ళతోనే సైగ చేసుకున్నారు. వీడికి అలాంటి స్టోరీ వినిపిస్తే మనల్ని వదిలేస్తాడని. ఒకడు బాధ నటిస్తూ అవును సార్ మీరు కరెక్ట్‌గా చెప్పారు. మా అమ్మకి క్యాన్సర్, మా నాన్న పచ్చి తాగుబోతు. అందుకే ట్రీట్మెంట్ కోసమని ఇలా అని తన ఫ్రెండ్ వైపు చూశాడు. వాడు వీడేదో ఇరగదీశాడన్నట్లు నువ్వు సూపర్ హే అని సైగ మళ్ళీ. అంతే అలా చెప్పిన వాడి చెంప పగిలింది యుగ్ చేతిలో. ఆ సౌండ్‌కి వాడికన్నా పక్కన వాడు దడుచుకున్నాడు. మనోడు రెండో వాడికి ఒక్కటి తగిలించాడు. రేయ్! వాడు చెప్పేదే అబద్ధం. నీ సైగలేంట్రా మధ్యలో అనగానే రెండో వాడు గప్‌చుప్ అయ్యాడు. మొదటోడు లేదు సార్ నేను అంటూ నీళ్లు నమిలాడు. కృతిక్ నువ్వు? నీ నోరు అబద్ధం చెప్తున్నా, కళ్ళు నిజం చెప్తున్నాయిరా ఇడియట్. మిమ్మల్ని చూడగానే అర్థమైంది 420 గాళ్ళని. కానీ ఏం చేయను లాయర్‌ని కదా! మీరు ఏ రీజన్ చెప్తారు అని అడిగా. రెండోవాడు మీరు లాయరా సార్? మనోడు ఏమైనా డౌటా? అన్నాడు. అంటే లాయర్ డ్రెస్సు అంటూ తల గోక్కుంటే కృత్యక్ ఊరుకోవయ్! ఇప్పుడు నిన్ను నమ్మించడానికి నన్ను కోట్ వేసుకొని రమ్మంటావా? ఏంటి జాగింగ్‌కి పొద్దు పొద్దున్నే? అన్నాడు. మొదటోడు అవును సార్. అబద్ధమే. దొంగ కావడానికి రీజన్ అంటూ ఏం లేదు సార్. ఏదో గడవాలి పొట్టకూటి కోసం అనగానే కష్టపడడానికి బద్ధకం అనొచ్చుగా. సరే చూడండి నేనేదో మీకు కౌన్సెలింగ్ ఇవ్వడం, మీరు మారడం అస్సలు బాగోదు కానీ మీరేమి పూర్ పీపుల్ కాదని నాకర్థమైంది. అలాగని దొంగల ఫ్యామిలీ కాదు అన్నాడు. ఆ అమ్మాయి నవ్వుకుంటూ అబ్బో! లాయర్ సార్ దొంగల మీద బాగానే రీసెర్చ్ చేసినట్లున్నారు అనుకుంది. ఇలా చెప్తున్నా అని నేనేదో దొంగలు, వాళ్ళ కష్ట నష్టాలు అంటూ రీసెర్చ్ గట్లా చేయలేదు అంటూ క్రాఫ్ దువ్వుకున్నాడు యుగ్. ఆ అమ్మాయి షాక్. సో ఇక పదండి మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో అప్పగించి నేనొచ్చి జాగింగ్ చేసుకోవాలంటూ ఇద్దరిని పైకి లేపాడు. వాళ్ళు సార్ సార్ ప్లీజ్ ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యం సార్ అని బ్రతిమలాడారు. మనోడు సరే పదండి మీ ఇంటికి మీ వాళ్ళకప్పగిస్తా అన్నాడు. అమ్మో! వద్దు సార్. దానికన్నా పోలీస్ స్టేషన్ బెటర్ అంటూ ఇద్దరు కృత్యక్ చేతిలోని కీస్ లాక్కొని బైక్ స్టార్ట్ చేసి రండి సార్ అనగానే మనోడు ఏంట్రా మరీ అంత ఫాస్ట్? అంటే మీ ఇంట్లో తెలిస్తే మీ పని అంతే ఇంక. అవునా? గాని వాళ్ళు సైలెంట్‌గా ఉండటం చూసి కృత్యక్ సీరియస్‌గా ఇంత భయం ఉన్నవాళ్ళు ఎందుకురా ఇలా దొంగతనాలు చేయడం? అసలు మీరు వేసుకొచ్చిన బండి మీదేనా? అని అడిగాడు. అది మా ఫ్రెండ్ బండి సార్. అంటే మీ ఫ్రెండ్‌ని ఇరికించాలనా? చూడండి మీరిలా బాధ్యత లేకుండా ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారని మీ ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? అన్నాడు వాయిస్ పెంచి. వాళ్ళిద్దరూ తల దించుకున్నారు. ఈలోపు వాళ్ళ ముందు కారాగింది. అందులో నుండి ఒకతను దిగి కృత్యుగ్‌తో గుడ్ మార్నింగ్ సార్ అనగానే గుడ్ మార్నింగ్ వ్యాస్. వీళ్ళిద్దరిని మన ఆఫీస్‌కి తీసుకెళ్ళని చెప్పాడు చిన్నగా. ఓకే సార్ అంటూ ఇద్దరిని కార్‌లో ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. ఇదంతా చూస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు వీళ్ళని ఎక్కడికి పంపాడు? స్టేషన్‌కా? ఇంటికా? చెవిలో చెప్పకపోతే పెద్దగా చెప్పొచ్చుగా అనుకుంటూ మనవడి వెనకే పార్క్‌లోకెళ్ళింది. జాగింగ్ స్టార్ట్ చేయగానే తన వెనకే జాగింగ్ స్టార్ట్ చేసింది. 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాక తననెవరో చేయి పట్టుకొని బలంగా లాగారు. చూస్తే మనోజ తన బెస్ట్ ఫ్రెండ్. అబ్బా! ఏంటే అంత గట్టిగా లాగావు? అని అడిగింది తను యుగ్ వెళ్ళిన వైపే చూస్తూ. ఎక్కడికి వెళ్ళాకువే? నేనొక రౌండ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ లేవు. పైగా ల్యాపే కూడా వదిలేసి మరి అని అడిగింది మను. ఓహ్! అదా! పద చెప్తా అంటూ వెళ్ళి బెంచ్ మీద కూర్చొని జరిగింది చెప్పింది. అంతా విని మను
వారిని ఎవడే ఆ హీరో అని అడిగింది ఆశ్చర్యంగా. అది తెలుసుకుందామని తన వెనుక ఫాలో అవుతుంటే లాగావు నువ్వు అన్నది బుంగమూతి పెట్టి. అమ్మా వేదాంశి, నువ్వు అబ్బాయిని ఫాలో అవ్వడమా అంటూ ఆశ్చర్యంగా చూసింది మను. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాడులే అందుకే అంటూ నవ్వింది డాక్టర్ పాప వేదు. మనం ఎల్కేజీ నుంచి ఎంబీబీఎస్ వరకు కలిసే చదివాం. ఇంకా కెనడాలో ఎంఎస్ కంప్లీట్ చేసి వారం క్రితమే వచ్చాం. ఏ రోజు కూడా పలానా వాడు ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అనలేదు తమరు. ఇప్పుడేంటి కొత్తగా అంటూ నవ్వింది. అడిగో చూడు అంటూ యుగ్ని చూపించింది. మను యుగ్ వైపు చూసి ఎక్కడో చూసానే కరెంటు పోల్ని అన్నది. నువ్వు రోజు జాగింగ్కి ఇక్కడికే కదా వస్తావు, ఎప్పుడో చూసుంటావులే అన్నది వేదు. కాదే అంటూ ఐ మూలగా చూసి గుర్తొచ్చాడు, అతని పేరు కృతియుగ్, నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ అన్నది ఆనందంగా. వాట్, బాక్సరా? నో వే, అతను లాయర్, ఆ విషయం అతనే ఇందాక దొంగలకి చెప్పాడు అన్నది. అబ్బా, లాయర్ అయితే కావచ్చు, బాక్సర్ కాకూడదని రూల్ ఉందా అని అడిగింది మను. అలా అంటావా? అంటే గురుడు బాక్సింగ్ కమ్ లాయర్ అన్నమాట అంటూ పైకి లేచింది వేదో. సరే ఇంతకీ ఎన్ని డిజైన్స్ చూసావు, అసలు ఏమైనా సెలెక్ట్ చేసావా లేదా అని అడిగింది మను. వేదు ఏదో చెప్పబోతుంటే ఫోన్ మోగింది. కాలింగ్ మామ. అది చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి చెప్పు మమ్మీ అన్నది. మై డియర్ ప్రిన్సెస్, వేర్ ఆర్ యూ అని అడిగింది వేదు వాళ్ళ మమ్మీ మాలతి మేడం. ఇప్పుడే జాగింగ్ కంప్లీట్ అయింది మామ్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇదేం బాగోలేదు వేదు, నువ్వు కోరుకుంటే నీకోసం పార్క్నే కొంటుంది మీ మమ్మీ, ఎందుకు ఆ దుమ్ములో మిడిల్ క్లాస్ మనుషుల మధ్య అన్నది సీరియస్గా. అది కాదు మమ్మీ, ఫిట్గా ఉండాలి కదా అందుకే అంటూ చెప్పగానే, ఫిట్గా ఉండాలంటే జిమ్కి వెళ్ళు, లేదంటే మన ఇంట్లోనే నీ కోసం ట్రైనర్ వస్తాడు అన్నది. వేదు సరే సరే వస్తున్నా, ఫోన్ పెట్టు మమ్మీ అంటూ కాల్ కట్ చేసి డల్గా చూసింది మను వైపు. ఏమంటున్నారా ఆంటీ? పార్క్ రేటు కనుక్కో కొని పారేస్తా, రేపటి నుంచి నువ్వు మాత్రమే జాగింగ్ చేద్దు అన్నారా అని అడిగింది మొహం మార్చుకొని. తన ప్రేమని అలా ఎక్స్ప్రెస్ చేస్తుంది లేవే మా మమ్మీ, సరే పద కాసేపు ఆగితే ఇక్కడికే వచ్చేస్తుంది అంటూ ముందుకు నడిచింది. ఇద్దరు కారు ఎక్కగానే యుగ్గొచ్చి బైక్ స్టార్ట్ చేయడం చూసింది వేదో. యుగ్గు వెనకే కారు పోనిస్తుంటే ఏంటి ఇది, ఆడపిల్లలు ఎక్కడైనా మగవాళ్ళని ఫాలో అవుతారా అని అడిగింది ఆశ్చర్యంగా. ఆడా అవరామే, ఈడ అవుతారులే గాని పదవే అసలు గురుడి సంగతి చూద్దాం ముందు అన్నది నవ్వుతూ. నీకేంటి తల్లి, ఓన్ హాస్పిటల్, ఇంకో 1 మంత్లో నీకోసం స్పెషల్ వార్డ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, నువ్వు వెళ్ళిందే టైము, నువ్వు చేసిందే రూలు, మాకు అలా కాదు కదా, కరెక్ట్గా 10కి వెళ్ళకపోతే అంతే అన్నది డల్గా. అందుకే చెప్పా మా వీడిలో జాయిన్ అవ్వు అని. విన్నారా నువ్వు సిరి అంటూ యుగ్ వైపు చూస్తూ డ్రైవ్ చేస్తుంది. వాయమ్మో, నెలకి 3 లక్షలు ఇచ్చినా మీ హాస్పిటల్లో మాత్రం చెయ్యం తల్లో, మీ మమ్మీని తట్టుకోవడం మీ డాడీకి వల్లనే కాలేదు, మా వల్ల ఏమవుతుంది అంటూ నవ్వింది మను. యుగ్గు బైక్ సైడ్ తీసుకొని ఒక టీ స్టాల్ ముందు ఆపి దిగి అక్కడ ఉన్న పేపర్ తీసుకొని స్టూల్ మీద కూర్చొని చదవడం స్టార్ట్ చేశాడు. 2 నిమిషాల తర్వాత వేడి వేడి టీ ఇచ్చాడు ఒకతను. వేదు కార్ ఆపి ఏంటి తను రోడ్ సైడ్ టీ తాగుతున్నాడు అని అడిగింది ఆశ్చర్యంగా. మేడం, రోడ్ సైడ్ టీలే సూపర్ టేస్ట్ ఉంటాయి, కావాలంటే నాతో రా అంటూ కార్ దిగి భయ్యా దో జింజర్ చాయ్ అని చెప్పింది. వేదు కూడా కార్ దిగి కామ్గా వచ్చి యుగ్ ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుంది. అది నేలంతా ఎగుడు దిగుడుగా ఉండటంతో స్టూల్ సరిగా లేదు. సరిగా వేసుకోవాలని మన ప్రిన్సెస్కి తెలీదాయే. పాపం దడేల్ని కింద పడి అమ్మా అని అరిచింది. అసలే సుకుమారంగా పెరిగిన పిల్లాయే, చెయ్యి గీసుకొని బ్లడ్ బయటకు వచ్చింది. అది చూసి మను అయ్యో వేదు అంటూ కంగారుగా వెనక్కొచ్చింది. టీ వాళ్ళ కూడా వచ్చాడు. అంతేనా, అక్కడ టీ తాగే నలుగురు ఐదుగురు కూడా వచ్చి జాలిపడ్డారు. మను వేదుని నెమ్మదిగా పైకి లేపి చూసుకొని కూర్చోవాలి కదే అంటూ స్టూల్ సరిచేసి కూర్చోబెట్టి బ్లడ్ చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం కార్ దగ్గరికి వెళ్ళింది. వేదు తన వైపే చూస్తున్న అందరినీ ఆశ్చర్యంగా చూస్తుంది. ఇద్దరు అంకల్స్ జాగ్రత్త అమ్మా అంటూ తల నిమిరి వెళ్ళారు. టీవాలా మేడం, దెబ్బ బాగా తాకింది, ఇంటికి వెళ్ళాక డాక్టర్ కాడికి పోండి, ఇంజెక్షన్ వేయించుకోండి అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. ఇంత జరిగిన యుగ్ మాత్రం పేపర్లో నుంచి తల మాత్రం బయటికి తీయలేదు. వేదుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి తను ఇందాక పార్క్లో బాగానే రియాక్ట్ అయ్యాడు, ఇప్పుడు ఎదురుగా మనిషి పడిపోయి రక్తం కారుతున్నా పట్టించుకోవడం లేదు అనుకుంది. మను వచ్చి కట్టుకట్టి టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ తీసుకోబోతుంటే యుగ్ వచ్చి ఆ కప్పు తీసుకొని వెళ్ళాడు. మను వేదులు నోరు తెరిచారు షాక్తో. టీ వాళ్ళ అది చూసి అంటే సార్ మీకన్నా ముందు వచ్చారు అందుకని అన్నాడు ఇబ్బందిగా.
వేదు వస్తే ఏంటో ఎక్కడైనా లేడీస్ ఫస్ట్ జెంట్స్ నెక్స్ట్ అన్నది యుగ్ వైపు కొర కొర చూస్తూ. పేపర్ మడిచి పక్కన పెట్టండి చూడండి మేడం, అది మీలాంటి హై క్లాస్ సొసైటీలో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కాదు అన్నాడు సీరియస్గా. ఇందాకటి నుండి చూస్తున్నావు ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు, దొంగల్ని పట్టుకున్నావని పొగరా అని అడిగింది వేదు. అవును పొగరే, అయితే ఏంటి అని అడిగాడు. నీ పొగరు మీ ఇంట్లో చూపించుకో, ఇలా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కాదు అంటూ చురకండించింది. చా నిజమా, అసలు నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగాడు సీరియస్గా. అంతే, డాక్టర్ పాప దెబ్బకి లేచి కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. మను మాత్రం సార్ మీరు బాక్సర్ కదా అని అడిగింది ఆనందంగా. యుగ్ ఏం మాట్లాడకుండా టీ తాగేసి వెళ్ళిపోయాడు. వేదు ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఇడియట్ అని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేసింది. స్వరాగ్ గ్రేటర్ కమ్యూనిటీ 2, 3, 4 BHK అపార్ట్మెంట్స్ అండ్ విల్లాలతో చుట్టూ పార్క్లతో పెద్ద పెద్ద చెట్లతో కలకలలాడిపోతుంది. మార్నింగ్ టైం కావడంతో ఆఫీస్లకి స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళే వాళ్ళతో హడావిడిగా ఉన్నది. జాగింగ్ ఇంకా వేదుతో చిన్నపాటి ఫైట్స్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు యోగ్. పైకి దిగి స్టెప్స్ మీద నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళి 404 ఫ్లాట్ బెల్ కొట్టగానే పని మనిషి వచ్చి డోర్ తీసింది. లోపల సురేష్ చైతు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. యుగ్ వచ్చి డైనింగ్ టేబుల్ చైర్ లాక్కొని కూర్చుంటూ, చైతు ఇవాళ బబ్లు వాళ్ళ కాలనీ పిల్లలు 4 తీసుకొస్తాడు, సీట్ ఇచ్చుకో చెప్తా అన్నాడు. ఫీజు నువ్వు కడతావా అంటూ సీరియస్గా చూశాడు చైతన్య. ఫ్రీ సీట్కి ఫీజు ఏంట్రా అంటూ యాపిల్ తీసుకొని కొరికాడు. చైతు కోపంగా తల అడ్డంగా తిప్పుతూ, డాడ్ మీరైనా చెప్పండి వాడికి, ఇలా సంవత్సరానికి 100 మందిని తెచ్చి ఫ్రీ సీట్ ఇవ్వడానికి మనమేమి ఫ్రీ ఎడ్యుకేషన్ బోర్డు పెట్టలేదు, ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తున్నాం అన్నాడు. సురేష్ పోనీలేరా ఈసారికి ఇలా కానివ్వు అన్నాడు నవ్వుతూ. వీడు ప్రతిసారి అలా తీసుకురావడం, నువ్వు ఈసారికే అనడం, నేను అడ్జస్ట్ అవ్వడం అంటూ తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు. అవతల తన ఫ్రెండ్ చెప్పింది విని ఫోన్ పెట్టేసి ఇన్స్టా ఓపెన్ చేశాడు. అందులో తనేదో వీడియో చూసి ఫోన్ని డైనింగ్ టేబుల్ మీదికి తోశాడు. ఏమైంది అని అడిగాడు సురేష్ అర్థం కాక. ఆ వీడియో చూడండి మీకే తెలుస్తుంది, అసలు వీణ్ణి కాదనాల్సింది మిమ్మల్ని డాడీ, బాగా ప్యాంపర్ చేసి అంటూ యుగు వైపు కొరకొర చూశాడు. అసలు ఏముందిరా అందులో అంటూ తీసుకొని చూసింది సునంద. యుగ్ దొంగల్ని పట్టుకోవడం, వార్నింగ్ ఇవ్వడం నుంచి వ్యాస్ తీసుకెళ్లే వరకు అన్నీ ఉన్నాయి. రే చిన్నోడా నువ్వెంత హ్యాండ్సమ్గా ఉన్నావో చూడు అని నవ్వుకుంటూ ఫోన్ చూపించింది సునంద. సురేష్ యుగ్ ఆ వీడియో చూశారు. యుగ్ తీసేవాడెవడో కానీ కొంచెం దగ్గరగా తీయాల్సింది, కటౌట్ సరిగ్గా లేదు, ఎన్ని లైక్స్ వచ్చాయి, 1200 లైక్స్. కృతియ కంటే ఆ మాత్రం ఉండాలి. కమెంట్స్ చూద్దాం అనుకుంటూ కమెంట్ సెక్షన్ ఓపెన్ చేశాడు. సూపర్ కేక్ అంతే అదర్స్ బ్రో, ఐ లవ్ యూ మిస్టర్ ఎక్స్. ఆ కామెంట్స్ చూసి సురేష్ యుగ్ నవ్వుకుంటుంటే, చైతు ఏరా నువ్వు లాయర్ అయినంత మాత్రాన చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడం ఏం బాగోలేదు అనగానే సురేష్ లేచి సర్లే పదరా టైం అవుతుంది అంటూ చైతు వైపు చూశాడు. చైతు అసహనంగా మీరేమీ చెప్పరేంటి డాడ్ అని అడిగాడు. సురేష్ యుగ్గు వైపు చూసి అవునరా చైతు చెప్పింది కరెక్ట్, ఇదేం బాగోలేదు, ఆ ప్యాంట్ కొంచెం రంగు వెలిసింది, ఈసారి కొత్తది కొనుక్కో అన్నాడు. మమ్మీ అంటూ పెద్దగా అరిచాడు చైతు. సునంద దడుచుకొని ఏమైందిరా ఎందుకలా అరిచావు అని అడిగింది కంగారుగా. నువ్వైనా వాణ్ణి మారమని చెప్పు, ఇలా రౌడీలాగా ఏంటి రోడ్డు మీద అంటూ అరుస్తుంటే యుగ్ ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి రే నీకు టైం అవుతుందనుకుంటా ఇంకా లాగించు అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. చైతు కోపంగా చూస్తూ బయటకు వెళ్ళాడు. యుగ్ రెడీ అయి రాగానే సునంద ఎందుకురా అవన్నీ కావాలని రెచ్చగొడతావు అన్నది సీరియస్గా. వాడు బాగా కమర్షియల్ అయ్యాడు, అందుకే ఇలా చూస్తూ ఉంటే కొంచెం తగ్గుతాడులే అంటూ టిఫిన్ తినడం స్టార్ట్ చేశాడు. సరిపోయారు ఇద్దరికిద్దరు, వాడికి కోపం ఎక్కువ నీకు యాటిట్యూడ్ ఎక్కువ, మీ ఇద్దరిని భరించే అమ్మాయిలకి ఉండాలిరా బాబు సహనం అంటూ నిట్టూర్చింది సునంద. యుగ్ ఫాస్ట్గా తినడం కంప్లీట్ చేసి సోఫాలో కూర్చొని షూ వేసుకుంటుంటే పని మనిషి తల గోక్కుంటూ సారు మీతో కొంచెం మాట్లాడాలి అన్నది. కొంచెం కాకపోతే పూర్తిగా మాట్లాడు, ఎవడొద్దన్నాడు అంటూ లేస్ కట్టుకున్నాడు. మా వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక ఫ్యామిలీకి పెద్ద సమస్య వచ్చి పడింది సారు, వాళ్ళకేం చేయాలో తోచక దిగాలుగుంటే మీ కాడికి తీసుకెళ్తానని చెప్పిన, ఏమంటారు అని అడిగింది గబగబా. యుగ్ వాచ్ సరి చేసుకుంటూ ఏం సమస్య అని అడిగాడు. ఆమె హెహే అని పల్లికిలించి తన సెల్ ఫోన్లో నుండి ఎవరికో ఫోన్ చేసి రా కాక మా సార్ పిలుస్తుండు అన్నది. యుగ్ ఓహో వెంట పెట్టుకొని వచ్చావా అంటూ యగాదిగా చూశాడు. సునంద కూర్చుని
అవునరా, నాతో రోజూ చెప్తూనే ఉంది. నేనే తీసుకురమ్మని చెప్పా అన్నది. కాలింగ్ బెల్ మోగుతుంటే పని మనిషి ఆయనే అనుకుంటా అంటూ వెళ్ళింది. చూసావా మమ్మీ, బాగానే అప్డేట్ అయింది ఈ పని మనిషి అన్నాడు నవ్వుతూ. పని మనిషి వెనకే ఒక 50 సంవత్సరాల అంకుల్ వచ్చారు. యుగ్ ఆయన్ని చూస్తూ కూర్చోండి అన్నాడు. ఆయన కూర్చోడానికి మొహమాట పడుతుంటే యుగ్ సరే నేనే లేస్తా అంటూ లేవబోయాడు. అయ్యో పర్లేదు సార్ అంటూ కూర్చున్నాడు ఆయన ఇబ్బందిగా. మీ పేరు అని అడిగాడు యుగ్. గిరి అండి అన్నాడు. ఏం చేస్తూ ఉంటారు? రైస్ మిల్లులో సూపర్వైజర్నండి. చెప్పండి ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. సార్ నాకిద్దరు ఆడపిల్లలు. మా పెద్దమ్మాయి చదువులో ముందుండేది. తనకి 18 సంవత్సరాలు దాటగానే మా ఆవిడ తనకి పెళ్లి చేద్దామంటూ మొదలుపెట్టింది. నేను తను చదువుకుంటుంది కదా అని మా ఆవిడకి ఎలాగోలా నచ్చ చెప్పేవాణ్ణి, కానీ ఆమె ప్రయత్నాలు మాత్రం మానలేదు. అయితే అనుకోకుండా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి మంచి ఉద్యోగం, జీతం కూడా బాగానే ఉందని, సొంత ఇల్లు, ఒక్కడే కొడుకు. ఇంకేముంది, మా ఆవిడ చెప్పగానే నేను ఒప్పేసుకున్నాను. మా అమ్మాయిని ఒప్పించాను బలవంతంగా. పాపం సార్ నా కూతురు మా మాట కాదనలేక, చదువు మీద ఇష్టం చంపుకోలేక చివరికి ఒప్పుకుంది అంటూ ఏడ్చేశాడు. యుగ్ ఆయన వైపు అలాగే చూస్తున్నాడు తీక్షణంగా. ఆయన 2 నిమిషాల తర్వాత కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. తను ఒప్పుకోవడంతో మేము వాళ్ళ స్థాయికి తగ్గట్టు కట్న కానుకలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అందుకోసం మా ఇల్లు కూడా అమ్మేశాం. పెళ్ళి చాలా ఘనంగా చేశాం. ఎన్నో ఆశలతో నా కూతుర్ని అత్తగారింటికి పంపించాం. అదే మేము కాదు నేను చేసిన తప్పు అని తర్వాత తెలిసింది. కొన్ని రోజులు చాలా బాగా చూసుకున్నారు. ఏమైందో తెలీదు, సడన్గా తనని తిట్టడం కొట్టడం స్టార్ట్ చేశారు అన్నాడు బాధగా. యుగ్ చాలా సీరియస్గా వింటున్నాడు. ఆయన పాపం సార్ ఎన్నో తట్టుకుంది, కానీ వారం కిందట వాళ్ళు మరీ దారుణంగా కొట్టి పంపించారు. ఆ దెబ్బలు చూసి కంగారు పడి మా ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్తే తెలిసింది మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. యుగ్ మరి మీరు అడగలేదా ఎందుకు అలా చేస్తున్నారో అంటూ హ్యాండ్స్ మడిచాడు. అడిగాను సార్, కట్నం సరిపోలేదు అని ఒకసారి, మీ అమ్మాయి ప్రవర్తన బాలేదని ఇంకోసారి, ఒకదానికొకటి పొంతన లేకుండా చెప్పారు సార్. మరి డొమెస్టిక్ వైలెన్స్ కింద అదే గృహహింస కేసు పెట్టాల్సింది. బొక్కలో వేసి ఇరగదీస్తే దారిలోకి వస్తాడు నక్కో అంటూ బాగోదని తిట్టకుండా ఆగాడు. అమ్మో పోలీస్ స్టేషన్కా అంటూ భయపడుతుంటే, అంటే మీ ఇంటి పక్కన ఉండే ఆవిడ మా సారు లాయరు, ఇలాంటివి అంటూ చిటికేసి ఇలా పరిష్కరిస్తారు అంటే వస్తారు, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మాత్రం భయపడతారు. పోలీసులు పబ్లిక్కి హెల్ప్ చేస్తారు, ఆ విషయంలో లోపలికి వెళ్తే కదా తెలిసేది అంటూ కోపంగా పైకి లేచాడు సీరియస్గా. ఆయన పైకి లేచి ఏం మాట్లాడాలో అర్థం కాక పని మనిషి వైపు చూస్తుంటే, ఏంది సార్ మీరైతే వాడికి బుద్ధి చెప్తారని తీసుకొస్తే మీరు పోలీస్ స్టేషన్ అంటే ఎలా సారో అంటూ తలగొక్కుంది. నువ్వే తీసుకొచ్చి నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పి ముందు కళ్ళ ముందు నుంచి వెళ్ళు అంటూ కోపంగా చూసేసరికి ఆమె చెంపచెలాని. ఇంతకీ వాడెక్కడ పనిచేస్తాడు అని అడిగాడు యుగ్. ఆయన విఎస్కేలో సార్ అనగానే యుగ్ కళ్ళెగిరేసి రండి నాతో అంటూ సునంద వైపు చూసి బాయ్ మామ అంటూ వెళ్తుంటే, నా పేరు చెప్పి ఇంకో 4 తగిలించు నాన్న వాడిని అని చెప్పింది. యుగ్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళాడు. యుగ్ వ్యాస్కి కాల్ చేసి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అరగంట తర్వాత సదరు డోవాగాడి ఆఫీస్ అదే విఎస్కే ముందు కారు ఆపాడు. గిరి అంకుల్ ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ అని అడిగాడు కంగారుగా. దిగండి చెప్తా అంటూ కారు దిగి ఆ 10 అంతస్తుల బిల్డింగ్ని ఎగాదిగా చూశాడు. విశ్వక్ ఇన్ఫ్రా. అబ్బో అంటూ కళ్ళెగిరేసి లోపలికి వెళ్ళాడు. తన వెనకే వస్తున్న గిరి అంకుల్తో, ఇంతకీ ఆ వెధవ అదే మీ అల్లుడు పేరేంటో అని అడిగాడు. ధన్రాజ్. అది విని యుగ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్న రిసెప్షనిస్ట్ మొహం మీద చిటిక వేసి ధన్రాజ్ని పిలుచుకో చెప్తా అన్నాడు. ఆమె యుగ్ని గుర్తుపట్టి మా బాస్కి బాక్సింగ్లో గట్టి పోటీ ఇచ్చింది మీరే కదా అన్నది సంబరంగా. యుగ్ ముందు ఆ ధన్రాజ్ అనేటోడిని పిలవండి అన్నాడు సీరియస్గా. మా కంపెనీలో 3 ధనరాజులు ఉన్నారు, వారిలో మీకు ఏ ధనరాజు కావాలి అని అడిగింది మూతి బిగిస్తూ. ఆహా, ముగ్గురులో నేనే దమ్మున్న మగాడిని అంటూ బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వారిని పిలు అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. అంటే ఇంట్లో భార్యలను హింసించే ప్రతి అడ్డగాడిద బయట అలాగే ఫీల్ అవుతాడు అంటూ నవ్వాడు యుగ్. అబ్బా ఏముంది గురుడి స్మైలు అనుకుంటూ, సార్ మీరు సింగిలా అని అడిగింది యమ యాంగ్జైటీగా. యా మింగిల్ అవుదామనా అంటూ కళ్ళు ఎగరేశాడు యుగ్. ఆ పిల్ల సిగ్గుపడుతుంటే, అరే ఈ బాక్సింగ్ నాకు పెద్ద చిక్కే తెచ్చిందే అనుకుంటూ ఆమె దగ్గర ఉన్న మైక్ తీసుకొని అన్ని ఫ్లోర్స్లో ఉన్న సౌండ్ బాక్స్లో వినిపించేలా, రే ధనరాజ్ నేను ఇంకా నీకు పిల్లనిచ్చిన మా అమ్మ గిరి గారు రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాము,
ఓ 5 నిమిషాలు నన్ను కలిస్తే 6 నిమిషంలో నువ్వు మారకపోతే అడుగు అంటూ మైక్ ఇచ్చి వెళ్ళి అక్కడ విజిటర్స్ చైర్లో కూర్చున్నాడు. 2 నిమిషాల్లో సదరు డోవా కోపంగా ఆవేశంగా ఎవడ్రా అది నాకే వార్నింగ్ ఇచ్చింది అంటూ అరుస్తుంటే యుగ్ చప్పట్లు కొట్టి హలో మాస్టారు అది నేనే గాని ఇట్రా అని పిలిచాడు. వాడు కోపంగా వచ్చి యుగ్ కాలర్ పట్టుకొని ఎవడ్రా నువ్వు అని అడిగాడు. అంతే యాటిట్యూడ్ బాబ్కి ఎక్కడ కాలింది. ఒక్క తన్ను తన్నాడు టోవా గారిని. వాడెగిరి ఎంట్రన్స్లో పడ్డాడు. అది కూడా వాళ్ళ బాస్ విశ్వ కాళ్ళ దగ్గర. అందరూ షాక్. ఏమైంది అంటూ లోపలికి చూశాడు. విశ్వక్ కొట్టింది ఎవరా అని. యుగ్ బ్రేస్లెట్ వెనక్కి జరిపి సైలెంట్గా పైకి లేచాడు. హే యూ, హౌ డేర్ యూ టు కమ్ హియర్? ఆ కంపెనీకి వచ్చి నా స్టాఫ్ని కొడతావా అంటూ కృత్యుగ్ దగ్గరకు వచ్చాడు ఆవేశంగా. నువ్వు ఆపు, వాణ్ణే కాదు తప్పు చేస్తే నిన్ను కొడతా నీ స్టాఫ్ అందరి ముందు అంటూ వేలు చూపించి జరుగు అంటూ తనని తోసి ధనరాజ్ దగ్గరికి వెళ్ళాడు. మర్యాదగా నాతో రా, లేదనుకో నాకు నీ మొహమే నచ్చలేదు, నీ క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు, ఇంకా ఈ విశ్వగాడి దగ్గర చేయడం అస్సలే నచ్చలేదు. ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు సీరియస్గా. కృతజ్ఞ నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. లాయర్గా అయితే కాదు, అసలు నువ్వు డీల్ చేసే పద్ధతే బాలేదు, రౌడీలాగా అంటూ కోపంగా చూశాడు విశ్వక్. యుగ్ ధనరాజు కాలర్ పట్టుకొని బరబరా లాక్కెళ్తుంటే విశ్వక్ ఈగో హర్ట్ అయింది. సెక్యూరిటీ అని అరిచాడు. అంతే 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చావగొట్టి మన కంపెనీ సత్తా చూపించండి అన్నాడు నవ్వుతూ. యుగ్ అబ్బా విస్సు నమ్మరా, నేను లాయర్గానే వచ్చా, కానీ అనవసరంగా నువ్వే నన్ను బాక్సర్గా చేస్తున్నావు అంటూ ధనరాజ్ని లాక్కెళ్ళి కారులో పడేశాడు. వెనుక నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి యుగ్ షర్ట్ పట్టుకున్నాడు. అంతే బాక్సర్ బాబు తన పంచుతో అతని ముక్కు పగలగొట్టాడు. పాపం అతనికి చుక్కలు కనబడ్డాయి. ఇదంతా నోరు తెరిచి చూస్తున్న గిరి అంకుల్తో మీరు కారు ఎక్కండి అన్నాడు. తర్వాత తన కిక్స్తో ఒక్కో సెక్యూరిటీని మట్టి కరిపించాడు. విశ్వగది చూసి ఇడియట్స్ అంతమంది ఉన్నారు, ఒక్కరిని కొట్టలేకపోయారు అంటూ తన కోట్ తీసి హ్యాండ్స్ బటన్ తీస్తుంటే యుగ్ అవసరమా, అంతమందిలో బాక్సింగ్ కోర్టులో కొట్టిన వాడిని నీ స్టాఫ్ ముందు కొట్టడం పెద్ద విషయం కాదు, కానీ పోయేది నీ పరువే, ఆలోచించుకో అంటూ కారు ఎక్కబోతుంటే విశ్వక్ యుగ్ని వెనక్కి లాగి మొహం మీద ఒక్క షాట్ కొట్టాడు బలంగా. యుగ్ని కర్మ అంటూ 2 చేతులతో విశ్వక్ భుజాలు పట్టుకొని పక్కకి లాగి కడుపులో కొట్టాడు బలంగా. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటుంటే అందరికీ బాక్సింగ్ ఫైనల్స్ మళ్ళీ చూస్తున్నంత థ్రిల్ కలిగింది. సో మన స్టోరీ ఇంట్రడక్షన్ అయితే ఇది. మరి ముందు ముందు ఎలా ఉండబోతుంది, మన హీరో లాయర్ కమ్ బాక్సర్ అనమాట, హీరోయిన్ ఏమో డాక్టర్. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది స్టోరీ అయితే మంచి మంచి ట్విస్టులతో ఉండబోతుంది. మీ అందరికీ నచ్చుతుంది. సో ఎలా ఉంది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.